ఆ 30-30-40 రేషియోలో 10 టైమ్స్. పీల్చండి, 2 ముక్కులతో పీల్చుకోండి. అకార, ఉకార, మకార. 30-30-40 రేషియోలో 10 రౌండ్లు. వెంట రౌండ్‌కి స్పేస్ అవసరం లేదు. వెంటనే చేసేసేయండి. అకార, ఉకార, మకార. 30-30-40 రేషియోలో. శ్వాసను గమనించండి. శబ్ద ఉత్పత్తి స్థానాలను గమనించండి. ఆకారం అన్నప్పుడు కంఠంలో నుంచి పుట్టుకొస్తుందా లేదా ఆకారం. ఉకారం అది పెదవుల్లోంచి పుట్టుకొస్తుందా లేదా. మకారం ముక్కులోంచి పుట్టుకొస్తుందా లేదా. అలాగే అకారం అన్నప్పుడు పొట్టలో వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా. ఉకారం అన్నప్పుడు ఛాతీలో వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా. మకారం అన్నప్పుడు కంఠం, తలలో వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా చూసుకోండి. అలాగే ఒక ఉకారం, ఒక ఓంకారం, ఒక ప్రణవ సాధన చేసిన తర్వాత పొట్టంతా మొత్తం ఎలాగ లోపలికెళ్ళిపోతుందో గమనించండి. దాని ద్వారా శ్వాస బయటికి ఎలా వస్తుందో గమనించండి. తర్వాత ఛాతీలో ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడేటటువంటి ఆ శూన్యం, ఆ శూన్యం ద్వారా గాలి ఆటోమేటిక్‌గా లోపలికి వెళ్ళిపోవడాన్ని గమనించండి. అకారానికి 30%, ఉకారానికి 30%, మకారానికి 40% సమయాన్ని వెచ్చిస్తూ మొత్తం 10 రౌండ్లు. రౌండ్‌లు అయిపోయిన తర్వాత లెఫ్ట్‌తో పీల్చి ఎడమ ముక్కుతో మాత్రమే పీల్చండి. ఆకార, ఉకార, మకారాలతోటి 10 రౌండ్లు. ప్రణవ సాధన. ఇవాళ మనకి ఈ ప్రణవ సాధన ఈ కార్యక్రమానికి ఇవాళతో లాస్ట్. పీల్చేది ఎడమ ముక్కు. మాక్సిమమే పీల్చండి. దాంట్లో ఏమి మొహమాటం అవసరం లేదు. ఆ పీల్చిన గాలితో అకార, ఉకార, మకారాన్ని 30-30-40 రేషియోలో ఉచ్చరిస్తూ ప్రతి అక్షరాన్ని స్పష్టంగా ఉచ్చరించండి. ఆ ఉచ్చరించేటప్పుడు
దాని ఉత్పత్తి స్థానంలోంచి అది ఉత్పత్తి అవుతుందా లేదా గమనించుకోండి. అలాగే అలా ఉత్పత్తి అయినటువంటి అంటే ఈవెన్ దో ఆకారం కంఠం నుంచి ఉత్పత్తి అయినా కూడా దాని వైబ్రేషన్స్ పొట్టలో కనిపిస్తే దాన్ని మీరు గమనిస్తూ ఉండాలి. ఉకారం ఉత్పత్తి స్థానం పెదవులు. పెదవుల్లోంచి ఉత్పత్తి అయినా కూడా అది కలగజేసే వైబ్రేషన్స్ ప్రభావం ఛాతీలో ఉండడాన్ని గమనించండి. మకారం ఉత్పత్తి అయ్యే స్థానం ముక్కు. అది ముక్కులోంచి ఉత్పత్తి అయినా అది కంఠం, తలలో కలగజేసే ప్రభావాన్ని గమనిస్తూ ఉండండి. పీల్చేది ఎడమ ముక్కు మాత్రమే. చంద్రనాడి ద్వారా మీరు శ్వాసిస్తున్నారు. ఆ 10 రౌండ్లు. అకార, ఉకార, మకార. ఓన్లీ లెఫ్ట్‌తో పీలుస్తున్నారు. ఆ పీల్చిన దాంతోటి ప్రణవాన్ని ఉంచుకొస్తున్నారు. 10 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఈసారి అంతఃకుంభక చంద్రభేదన ప్రణవ సాధన. రైట్? సో, మీరు ఎడముక్కుతోటి పీల్చండి. పీల్చినంత పీల్చి 2 ముక్కులు మూసేసి తల క్రిందకి వంచి 10 కౌంట్స్ అలాగే వెయిట్ చేసి 10 కౌంట్‌ల తర్వాత తల పైకి లేపి ఇంత క్రితంలాగే అకార, ఉకార, మకారాన్ని 30, 30, 40 రేషియోలో ఉచ్చరించండి. ఈసారి రౌండ్‌కి మధ్యలో బ్రేక్ తీసుకోండి. సో, ఇంత క్రితానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే రౌండ్‌కి మధ్యలో బ్రేక్ తీసుకోండి. 10 రౌండ్స్ ప్లీజ్.
10 రౌండ్స్ అయిపోయిన తర్వాత, అంటే అంత కుంభకంతో 10 రౌండ్స్ అయిన తర్వాత, నౌ వి గో ఫర్ బాహ్య కుంభక. సేమ్ థింగ్, లెఫ్ట్ తో పేల్చండి. ఆ 30, 30, 40 రేషియోలో వచ్చిన తర్వాత తలక్రింది 20 కౌంట్స్ హోల్డ్ చేయండి ఇలా. ఓకే, శబ్దం అయిపోయిన తర్వాత 20 కౌంట్స్ హోల్డ్ చేసి తర్వాత నార్మల్ బ్రీతింగ్. ఇది ఒక రౌండ్. రైట్, లెఫ్ట్ తో పిలుస్తారు. ఆ 30, 30, 40 రేషియోలో బయటకు ఉచ్చరించేస్తారు. ఉచ్చారణ అయిపోయిన తర్వాత తల క్రిందకి ఉంచి 20 సెకండ్ల వరకు ఉంటారు. అదే 20 కౌంట్స్ వరకు ఉంటారు. అలాగే 10 రౌండ్స్. వన్స్ అగైన్ రౌండ్ కి మధ్యలో బ్రేక్ తీసుకోండి. ఇందాక అంత కుంభకానికి నేను 10 కౌంట్స్ చెప్పాను. బాహ్య కుంభకానికి 20 కౌంట్స్ చెప్తున్నాను. ఈ మార్పుని మీరు గమనించి సాధన చేయండి. ఇది దృష్టిలో పెట్టుకుని సాధన చేయండి. పీల్చేది ఎడం ముక్కు మాత్రమే. పీల్చిన వెంటనే సాధన అంటే ఆ పీల్చిన వెంటనే అంటే పీల్చిన గాలితో ఉకార ఉకార పద. ఆ ఆ
సో బాహ్య కుంభకం 10 రౌండ్స్ చేద్దాం. లెఫ్ట్ తో పీల్చి అకార ఉకారం అకారాన్ని 30-30-40 రేషియోలో ఉచ్చరించి ఆ ఉచ్చారణ అయిపోయిన తర్వాత తల క్రిందకు ఉంచి 20 కౌంట్స్ హోల్డ్ చేసి పీల్చకుండా తర్వాత నార్మల్ బ్రీదింగ్ వచ్చి 10 రౌండ్స్ చేద్దామండి. టెన్ రౌండ్స్ అయిపోయిన తర్వాత అంత కుంభక ఫాలోడ్ బై బాహ్య కుంభక. సేమ్ ప్రణవ సాధన. ముందు అంత కుంభక, తర్వాత బాహ్య కుంభక. సో ఎడమ ముక్తో పిలుస్తాం, అంత కుంభక చేస్తాం. అయిపోయిన తర్వాత మళ్ళీ బాహ్య కుంభకం చేస్తాం. తర్వాత నార్మల్ బ్రీదింగ్ వస్తాం. ఇది ఒక రౌండ్. సో అకారం ఉకారం అకారాలు అవే అలాగే ఉచ్చరిస్తాం. 30-30-40 రేషియో అలాగే ఉంది. కానీ కంటిన్యూస్ చేసేది ఏంటంటే అంత కుంభకం ఫాలోడ్ బై బాహ్య కుంభకం చేస్తాము. సో అంత కుంభకాన్ని బాహ్య కుంభకాన్ని కలిపి చేసినప్పుడు మీరు 10 ఇందాక చేసిన 20 అలా కాకుండా ఈసారి 5 మినిమం, 10 మ్యాక్స్. అంటే అంత కుంభక 5 కానీ 10, బాహ్య కుంభక 5 కానీ 10. ఓకే, ఈ రకంగా రౌండ్ కి మధ్యలో సఫిషియంట్ స్పేస్ ఇచ్చుకుంటూ 10 రౌండ్స్ ప్లీజ్. అంత కుంభకం చేస్తున్నారు, బాహ్య కుంభకం చేస్తున్నారు. ముందు అంత కుంభకం చేస్తున్నారు, తర్వాత బాహ్య కుంభకం చేస్తున్నారు. సో ఇది కూడా గమనించాలి మీరు, ఏది ముందు చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే పీల్చేది మీరు ఎడముక్కుతోటి. చూసారు, కుంభకం సైజు కొద్దిగా తగ్గిస్తుంది. తగ్గించడం ఎందుకంటే మీకు అవగాహన కోసం. మీకు 5 చేస్తే పర్ఫెక్ట్ గా అర్థమైపోతుంది. కుదరలేదు అనుకోండి, 5 బాగుంది అనుకోండి, 10 కండి, ఆర్ మేబీ 8 కండి, సంథింగ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఒకటి అంటే అంత కుంభక 10 పెట్టి బాహ్య కుంభకానికి 5కి ఉంచుకోండి కొన్ని రౌండ్. అది బాగుంది అనుకుంటే అంత కుంభక 10, బాహ్య కుంభకం మెల్లగా 8 కానీ 10 కానీ. సో 10 తోటి సరిపెట్టేసి ఇవాళ సాధనకి అది చాలు. ఆ ఊ. సో ప్రణవ ప్రాణాయామ సాధనలో మనం చంద్ర నాడిని ఉపయోగించి ప్రణవాన్ని అంత కుంభక ఫాలోడ్ బై బాహ్య కుంభక సాధన చేస్తున్నాం.
జాలంధర బంధం అనేది వేస్తూ ఇలాగా 10 రౌండ్లు. కేవలం చంద్రనాడితోటి చేద్దాం. ఎడమ ముక్కుతో మాత్రమే పీల్చి సావకాశంగా చేయండి. టైం తీసుకోండి. ఏమి కంగారు లేదు. ఎస్. నా 10 రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రివర్సల్ చేద్దాం. ముందు బాహ్య కుంభక ఫాలోడ్ బై అంత కుంభక. ఓకే, అది ఎలా చేస్తాం? లెఫ్ట్ తో పీలుస్తాం. అయిపోయిన తర్వాత బాహ్య కుంభక, తర్వాత తలపైకి లేపుతాం, గాలి పీలుస్తాం. అంత రిలాక్స్. 10-10. ముందు బాహ్య కుంభకం చేసి తర్వాత అంత కుంభకం 10-10 తో చేయండి. ఇందాక మీకు
5 5 అన్నాను కదా, ఈసారి 10 10. రైట్, గుడ్. మళ్ళీ 10 రౌండ్స్. ముందు బాహ్య కుంభకం చేసి తర్వాత అంత కుంభకం పెడతాం. ముందు ఎడముక్తో పీల్చి అయిపోయిన తర్వాత బాహ్య కుంభక 10, తర్వాత గాలి పీల్చి అంత కుంభక 10 10 10 చేయండి. గ్యాప్స్ తోటి రౌండ్ కి మధ్యలో సరిగ్గా గ్యాప్ తీసుకోండి. సరైన విశ్రాంతి తీసుకుని నెక్స్ట్ రౌండ్ కి ఒక 10 రౌండ్స్ చేద్దాం. బాహ్య కుంభకాన్ని అంత కుంభకం కంటే ముందు వేసి ఒక 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎలా ఉందో గమనించుకుంటూ ఉండండి. ఇక మనం లాస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళిపోతున్నాం. ఈ లాస్ట్ ప్రాక్టీస్ ఇది కొత్తది. అంటే కొత్తది అంటే నిన్న కొద్దిగా చేసాం. దీన్ని ఇవాళ
ఇంకా డీప్గా తీసుకెళ్ళి సాధన చేద్దాం. దీంట్లో ఓకే బానే ఉంది. ఇంతకుముందు మనం ఈ క్లాస్‌కి రాకముందు ఓంకారం అంటే అది ప్రణవం అంటే గాలి పీల్చుకున్నాం. లేదంటే గాలి పీల్చకుండా ఓం అనేది మనం ఓంకారం అనుకునేవాళ్ళం. ఓకే. రైట్. సో, నాట్ బ్యాడ్ విత్ ఇట్. సో, తర్వాత ఏమైంది? లేదు ఓంకారం అనేది అలా కాదు. అకార, ఓకారం, అకారాలు అని 3 ఉంటాయి. మూడిట్లో 3 రకాల మహత్తులుంటాయి అనుకున్నాం. సో, దిస్ ఈస్ ఇవాళ చెప్పబడింది కాదు. ఎప్పుడో ఉపనిషత్తు కాలంలోనే చెప్పబడింది అని మాట్లాడుతున్నాను. నేను ఎస్పెషల్లీ ఆహ్, మాండూక్య ఉపనిషత్తులో దీని గురించి చాలా వివరంగా చెప్పారు. అకారం సెపరేటు, ఉకారం సెపరేటు, మకారం సెపరేటు. మన ఓంకారం అంటే చిన్నది కాదు. అది అసలు 3 జగత్తులు, ముగ్గురు మూర్తులు, 3 అవస్థలు కింద వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వెరీ డీప్‌గా మాండూక్య ఉపనిషత్తు. మీరెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. సో, ఎస్పెషల్లీ 11 11, 12 శ్లోకాలు. జస్ట్ అది మాండూక్య ఉపనిషత్తే 12 శ్లోకాలు. దాంట్లో 11, 12 శ్లోకాలు చాలా వివరంగా చెప్తారు. ఎనీవే దాన్ని పక్కన పెట్టేస్తే, దాన్ని మనం ఆ ఓంకారాన్ని తీసుకొని మనం ప్రాణాయామం కింద మార్చుకున్నాం. ఇది ఫస్ట్ టైమ్. ఇంత డీప్‌గా ఎవరు ప్రాక్టీస్ చేయలేదు. మనం మాత్రం చేస్తున్నాం గుర్తుపెట్టుకో. అలాగే అంతే కదా దాంట్లో అంతర్కుంభకం పెట్టడం, బాహ్య కుంభకం పెట్టడం దట్స్ ఫైన్. అంతర్కుంభక, బాహ్య కుంభకం కలిపేసాం. బాహ్య కుంభకాన్ని ముందు పెట్టి తర్వాత అంతర్కుంభకం చేస్తాం. ఇది మళ్ళీ సాధారణంగా ఎవరు ఎలా చేయరు. సో, అండ్ ఫైనల్లీ ఇవాళ మనం ఏం చేద్దాం, దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దాం. సో, అకారం, ఉకారం, అకారాన్ని బానే చేస్తున్నాం. రైట్ బావుంది. కానీ యెస్. కానీ ఇక్కడ మనం ఇంకా దీంట్లో ఇంకా డీప్‌కెళ్తాం. సో, దిస్ ఈస్ ఇవాళకి మనం ఫైనల్ చేస్తాం. ఎలా అంటే ఎడమ ముక్కుతోటో లేదంటే మామూలుగా పీల్చండి. ఎడమ ముక్కుతోటే పీల్చండి. ఎడమ ముక్కుతో పీల్చినప్పుడు మీకు ఎక్కువ గాలి లోపల ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా తర్వాత ఓకే. లెఫ్ట్‌తో పీల్చి అంతే. అంతర్కుంభక. ఊ అంతర్కుంభక. అంతర్కుంభక. అప్పుడు నార్మల్ బ్రీతింగ్. అర్థమైందండి? సో, ఇంతకు ముందంటే అకార, ఉకారాలు, మకారాలు ఒకే ఫ్లోలో 30, 30, 40% అలా అంటూ ఉన్నాం. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అకారం అన్న తర్వాత వెంటనే అంతఃకుంభకం వేసేసాను. ఉకారం అన్నాడు మళ్ళీ అంతఃకుంభకం ఏంటి? మళ్ళీ మకారం అన్నాడు అంతఃకుంభకం ఏంటి? అంతఃకుంభకం అంటే మళ్ళీ గాలి పీల్చమని కాదు. చూడండి గాలి పీల్చుకొని అని తల కిందకంచి అంతఃకుంభకం చేస్తారు. మళ్ళీ గాలి పీల్చి కాదు. ఇది ప్రాక్టీస్ అర్థం చేసుకోండి. లెఫ్ట్‌తో పీల్చి అంటే ఉన్న అదే గాలి ఉంటుంది. అదే గాలిని లోపల ఉంచుకొని కాసేపు ఆకారాన్ని, మళ్ళీ కాసేపు అలా లోపల ఉంటాం. అంతర్ముఖం చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉకారాన్ని, మళ్ళీ కాసేపు మకారాన్ని. 30, 30, 40 రేషియో. రైట్. 30, 30, 40 రేషియో. ఒకటే శ్వాస. ఆ శ్వాసను మళ్ళీ 30, 30, 40 కింద విడగొట్టి మధ్యలో 30కి అంటే అకారానికి, ఉకారానికి అంతర్కుంభకం చేసి లాస్ట్‌లో మళ్ళీ మకారం. మకారం అయిన తర్వాత అంతర్కుంభకం తర్వాత నార్మల్ బ్రీతింగ్. రండి. లెఫ్ట్‌తో పీల్చండి. ఇది బిగినింగ్‌లో చాలా కష్టంగా ఉంటుంది. మీరు 4, 5 రౌండ్‌లు చేసిన తర్వాత కానీ దీని యొక్క ప్రాక్టీస్ మీకు అర్థం కాదు. లెఫ్ట్‌తో పీల్చి 30% తల వంచేసేయండి. గాలి పీల్చొద్దు. 1, 2, 3, 4, 5. 5 చాలు. అంతఃకుంభకం. తల పైకి లేపండి. ఊ మళ్ళీ తల కిందకొచ్చేసేయండి. 1, 2, 3, 4, 5. తల పైకి లేపండి. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్. బిగినింగ్ 4, 5 రౌండ్‌లు రాదు. ఇది రాదు. అయినా సరే చేయండి. లెఫ్ట్‌తో పెట్టి ఇది చాలా అంటే ఇంకా ప్రణవ నా అంటే ప్రణవనాదంలో ఇది అల్టిమేట్. లెఫ్ట్‌తో పీల్చి
అని కాసేపు వచ్చి నుంచి తల లాక్ చేసేసాడు. గాలి లోపల ఉంటుంది. ఊ అని లాక్ చేసేసాడు. ఇంకా గాలి లోపల ఉంటుంది. తల పైకి లేపి గాలి అయిపోయింది. అప్పుడు నార్మల్ బ్రీతింగ్ రండి అంటే అప్పుడు గాలి పీల్చు. ఇది అర్థం అవడానికే కష్టం అవుతుంది. కానీ దాన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం, కష్టం, కష్టం. మళ్ళీ ముందే చెప్పేస్తాను. ఇది నేను ఈజీ అని ఏం చెప్పట్లేదు. అంటే మధ్యలో అంటే అకారానికి, ఉకారానికి, ఒక్కోదానికి అంత కుంభకం చేస్తాను. మీకు అర్థమవుతుందా దీని డెప్త్? ఎక్కువసేపు లాక్ చేయదు. 5 సెకండ్స్ కంటే ఈవెన్ 2 సెకండ్సే చేయండి. 2 సెకండ్సే చేయండి. 2 సెకండ్స్ కుంభక. ఓన్లీ 2 సెకండ్స్. అకారానికి 2 సెకండ్స్, ఉకారానికి 2 సెకండ్స్, మకారానికి 2 సెకండ్స్. పీల్చడం ఎడంతో పీల్చండి. రౌండ్ కి మధ్య సఫిషియెంట్ స్పేస్ తీసుకోండి. కంగారుగా చేసేద్దు. అలాగే అన్ని రౌండ్లు సమానంగా రావు. ఇబ్బంది పడతారు. వస్తుంది. నేను ముందే చెప్పేస్తాను మీకు ఇబ్బంది ఉంటుంది. అన్ని రౌండ్లు సరిగ్గా రావు. ఎందుకంటే అకారం, ఉకారం, మకారాన్ని మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేం. అలాగే అంత కుంభకం ఎక్కువసేపు చేసేసినా నెక్స్ట్ అకారానికి ఎక్కువసేపు చేసామనుకోండి, ఉకారానికి, మకారానికి సమయం సరిపోదు. సో ఒకవేళ ఉకారం ఎక్కువ చేసామనుకోండి, నెక్స్ట్ మకారానికి సమయం సరిపోదు. కాబట్టి లోపల అడ్జస్ట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుని ఎంత పని అంటే ఇది అసలు రియలీ చాలా లోపల జరగాలి. మీరు ఫోకస్డ్‌గా లేకపోతే అస్సలు మీరు చేయలేరు అనుకున్నది అనుకున్నట్టు. సో ఆల్మోస్ట్ ఓకే 7:55 దాటింది. సో ఈ సాధన ఇక్కడితో ఆపేద్దాం. ఆపేసి ఒక 5 మినిట్స్ అంటే సే ఇటు వరకు క్వెషన్ ఆన్సర్స్ తీసుకొని సో ఇది మనకి ఇవాళ మనకి లాస్ట్ క్లాస్ పెట్టుకోండి. ఈ వారంతోటి అయిపోయింది మనకి. సో రేపు పూర్తిగా సెలవు. సండే మనకి సాంగ్ టాక్స్ ఉన్నాయి.
11 to 1 o'clock. సో మండే నుంచి ఈ ప్రాణాయామ సాధన. సో ఆ 3 అంటే మార్నింగ్ అంటే ఉదయం 6:30, మధ్యాహ్నం 11 o'clock, ఈవినింగ్ 7 o'clock యాజ్ యూజువల్ గా జరుగుతుంది. బట్ పెయిడ్ మోడ్ లో గడుపుతుంది అనమాట. సో ఈ వారం అంతా ఫ్రీ మోడ్ లో ఉంది, పెయిడ్ మోడ్ లో గడుపుతుంది. సోమవారం నుంచి మీకు ఫ్లైయర్ వస్తుంది, దాన్ని చూసి ఒకసారి మళ్ళీ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ అయిన వాడు మళ్ళీ మార్నింగ్ 5:30, నూన్ 11 o'clock, ఈవినింగ్ 7 o'clock యాజువల్. దీన్ని నెక్స్ట్ ఇంకా అప్పుడు చేసాం కదా అకార ఉకార మకారం ఎక్కడెక్కడ కుంభకాలు వేసుకోవడం, అలాగే బాహ్య కుంభకంలో కూడా అకార ఉకార మకారం విడగొట్టి. సో ఈ ప్రాక్టీస్ అలా సాగుతూ ఉంటుంది. మేబీ 1 or 2 months. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ప్రాక్టీస్ చేసిన వాటిలో ఇంత ముందు నాకు బాగా నచ్చింది భ్రామరి ప్రాణాయామం, అది ఎక్కువగా మేము ప్లాన్ చేసుకున్నాం. తర్వాత కపాలభాతి భస్త్రిక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి మించి అంటే అన్నిటికంటే నా ప్రాణాయామాలు ఎక్కువ నాకు పర్సనల్ గా నాకు డెప్త్ ఉన్నది అనిపించింది. అలాగే అందరూ కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి బాగుంది అన్నది కూడా ఈ యొక్క ప్రాణాయామం. కాబట్టి మేబీ నెక్స్ట్ ఇది మే అయిపోయి జూలైలో కూడా దీన్ని కొనసాగిద్దాం ప్లాన్ ఉంది. ఎందుకంటే దీంట్లోకి చాలా అంటే సంథింగ్ లైక్ ఇంకా ముందు ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది నాకైతే. సో దాన్ని సాధన చేస్తూ వెళ్దాం. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఎందుకంటే మనకి వాళ్ళ లాస్ట్ క్లాస్. ఓన్లీ జెన్యున్ క్వశ్చన్స్, ప్రాక్టికల్ గా మీకు ప్రాబ్లం అనిపించింది మాత్రమే టైం తీసుకుని అడగండి. యా ఎస్ ప్లీజ్. సార్ నేను శ్రీవాణి సార్. నమస్తే సార్. నమస్తే సార్, నేను శ్రీవాణి సార్. శ్రీవాణి గారు చెప్పండి సార్. లాస్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం 2 సార్లు అకారం తర్వాత అంత కుంభకం, ఉకారం తర్వాత అంత కుంభకం చేస్తున్నాం. లాస్ట్ లో బాహ్య కుంభకం చెయ్యొచ్చా అండి? ఎట్లా మకారం తర్వాత చేయలేమండి. ఓకే, ఈ ప్రాక్టీస్ సరిపోదండి. ఓకే, ఈ ప్రాక్టీస్ మీకు సరిపోదు. నమస్కారం సార్. నమస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సుధాకర్ గారు చెప్పండి సార్. ఇందాక మేడం అడిగారు కదా, నాకు అనిపిస్తుంది ఈ అకారము కుంభకం, ఉకారం కుంభకం, మకారం కుంభకం ఈ 3 బాహ్య కుంభకాల కిందకి వస్తాయేమో అని నా ఉద్దేశం అండి. లేదండి, లోపల గాలి ఉంచుకున్నాం కాబట్టి యా మేబీ అనొచ్చు, బాహ్య కుంభకం అవ్వచ్చు, నేను కాదంటలేదు. బట్ వీఆర్ గివింగ్ గ్యాప్స్. యా బాహ్య కుంభకం కింద వస్తాయి. యా కరెక్ట్. తర్వాత అండి, ఇప్పుడు ఇందాక చంద్రనాడితో ఇవన్నీ చేసాం, ఇదే సీక్వెన్స్ సూర్యనాడితో కూడా చేయొచ్చు కదా సార్? అంటే పగలు సూర్యనాడితో చేస్తాం, రాత్రిపూట చంద్రనాడితో చేస్తాం, ఇంకా మనకు ఓపికంటే 2 ముక్కలతో చేస్తాం. 2 ముక్కలు చేసినప్పుడు కొద్దిగా తక్కువ టైం అవుతుంది కాబట్టి సో అది కొంత తక్కువ టైం ఉంటుంది 2 ముక్కలతో. అంటే మామూలుగా అనేది 2 ముక్కలతో కూడా కనిపించచ్చు. యా దిస్ ఇస్ బాహ్య కుంభక. రైట్ దిస్ సెడ్ సుధాకర్ మూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కరెక్ట్ చేసుకున్నాను, ఇందాక అంత కుంభకం అని చెప్పాను, బట్ సారీ టు సే దిస్ ఇస్ బాహ్య కుంభక. థ్యాంక్ యూ సుధాకర్ గారు. నెక్స్ట్ ప్లీజ్. మైక్ ఆన్ చేసి మాట్లాడండి. మోహన్ మైక్ ఆన్ చేసుకోవాలి మీరు. మైక్ ఆన్ చేయండి సార్. మోహన్. ఓకే సార్, నమస్తే. చెప్పండి. ఇప్పుడు మనం ఓంకారం చేసినప్పుడు సౌండ్ లో పిచ్ నుండి స్టార్ట్ అయ్యి హై పిచ్ కి వెళ్తూ మళ్ళీ క్లోజ్ చేసేసరికి లో పిచ్ కి వస్తుంది సార్ ఒకేసారి చేసినప్పుడు. అలాగే అకార ఉకార మకార చేసినప్పుడు అకారకి ఒక పిచ్చు, ఉకారకి ఒక పిచ్చు, మకారకి ఒక పిచ్చు అలా ఉంటుందా, లేకపోతే ఏమిటి సార్ అది? ఇప్పుడు మనం చేస్తున్న ప్రాక్టీస్ అంత డెప్త్ ఉండదండి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాక్టీస్ కి అకారానికి ఉకారానికి మకారానికి మనం పిచ్ లెవెల్ మాట్లాడుకోలేదు. అంటే పిచ్ స్కేల్ అంటాం, పిచ్ స్కేల్ మనం మాట్లాడుకోలేదు. ఒకటే పిచ్, ఒకటే స్కేల్.
సో ఇంకా అదే చెప్తాను, Okay, ఇంకా sir. వెళ్ళే కొద్దీ ఇవన్నీ చాలా మార్పులు రావు, వస్తాయి, మనం మార్చుకోవచ్చు. సో కాబట్టి అకారం ఉకారం మకారాలు మంద్రంగా, అది చెప్తాను, మంద్రం కాదు, ఉచ్చ స్థాయి కాదు, ఇది నీచం కాదు, అంటే మంద్రం తక్కువలో అని కాదు, అని కాదు, రెండింటికి మధ్యలో మధ్యస్థంలో మనం ప్రాక్టీస్ చేస్తాం. దీనికి సమానంగానే ఉండాలండి, పిచ్ స్కేల్ సమానంగానే ఉంచుకోవాలి. ఓకే సార్. తర్వాత ఇంకా తర్వాత మీరు ఇంకోటి సార్, ఇంకోటి సార్, ఇప్పుడు చిరు విరామం అంటే ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి విరామం అన్నప్పుడు మనం 1-2 శ్వాసక్రియాలు చేస్తూ విరామం తీసుకోవచ్చా? కాదు, ఇప్పుడు వాళ్ళు చేస్తే చిరు విరామం అంటే, చిరు విరామం బాహ్య కుంభకం. చిరు విరామం అంటే గ్యాప్ అంటే నాలుగు రాకూడదండి. అదే మొట్టమొదటి దేనితో స్టార్ట్ చేసాం ఆ శ్వాస అలా కంటిన్యూ అవుతాం. ఒకటే శ్వాసలో మనం 3 విరామాలు తీసుకుంటున్నాం, రెండు విరామాలు తీసుకుంటాం. ఒకటే శ్వాస లాస్ట్ కి మనం చేసిన దాన్ని కాదు సార్, ఇంత ముందు మనం అదే ఇది కాదు దాన్నే ఇవాళ నేను బాహ్య కుంభకంలో మార్చి చెప్పాను అంతే. అందుకంటే నిన్న చేసిందే ఇది, నిన్న చేసిన చిరు విరామం సాధనే ఇది. దానికి కొద్దిగా సబకులు అర్థం అంతే వాడు, అంతకంటే ఏం కాదు సార్. సైకిల్ గ్యాప్ అంటున్నారు సార్, ఒక సైకిల్ నుండి ఇంకో సైకిల్ కి గ్యాప్ ఇవ్వాలా? కాదు అది ఆల్రెడీ ఎప్పుడు రెగ్యులర్ గా ఉన్నదే కదా. కుంభకం అంటే గ్యాప్ ఇవ్వాల్సిందే. ఒక రౌండ్ కి కుంభకం, అర్ధ కుంభకం చేయండి, బాహ్య కుంభకం చేయండి, మన సాధన అంటే మన లెవెల్ ఆఫ్ సాధనలో గ్యాప్ ఇచ్చి తీరాల్సిందే ప్రతి రౌండ్ కి మధ్య. సో ఇప్పుడు చెప్పిన చిరు విరామాన్ని ఈవేళ కొద్దిగా మార్చి బాహ్య కుంభకం కిందకి మార్చేసాం. దీంట్లో కంటిన్యూస్ గా అకారం ఉకారం మకారాలకి అది ఒక రౌండ్, దాంట్లో గ్యాప్ మకారం అయిన తర్వాతే గ్యాప్ కప్పించి మధ్యలో గ్యాప్ ఉండదు, నార్మల్ బ్రీదింగ్ ఉండదు. పాయింట్. సో బిగినింగ్ లో కాబట్టి ఇబ్బంది ఉండదు, నో డౌట్. అది మన సాధనలోనే మనకి క్లారిటీ రావాలి. ఇంకా ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? ఇంకా ఎవరైనా? సో ఇది ప్రాణాయామ సాధన. ముందు 2 వారాలు ప్రాణాయామం అనే పేరుతోటి మనం పెయిడ్ బ్యాచ్ నడిచింది, 2 వారాలు అయిపోయింది. తర్వాత 1 వీక్ ప్రాణాయామ సాధన అని చెప్పి 1 వీక్ ఫ్రీగా చేసుకున్నాం. సో అది కూడా అయిపోయింది. రేపు ఎలాగో సెలవు, ఎల్లుండి మనకు సాధన ఉండదు. సోమవారం నుంచి మళ్ళీ ఈ టైమ్స్ లో ఇదే సాధన ఉంటుంది. బట్ వన్స్ అగైన్ పెయిడ్ బ్యాచ్ అయిపోతుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ప్రకారం మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి లింక్స్ యాజ్ యూజువల్, అంటే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి లింక్ వస్తుంది. వాళ్ళు మళ్ళీ ప్రాణాయామ సాధనకి కంటిన్యూ అవుతారు. మేబీ ఈ ప్రాణాయామ సాధన నేను అనుకోవడం అయితే నెక్స్ట్ మంత్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. జూన్ అంతా చేస్తాం, జూలైలో కూడా ఇంకా మీ ఆదరణను బట్టి జూలైలో కొనసాగించవచ్చు. లేదంటే ఈ లోపల కొత్తది వస్తే కొత్తది జూలైలో ప్రాక్టీస్, ఇంకొక 1 మంత్ అయితే మాత్రం ఇంకా డీప్ గా ప్రాక్టీస్ చేస్తాం. ఇది ఎందుకంటే ఇది బాగా నచ్చింది నాకు. సార్ చిరు విరామం సార్, అది చాలా బాగుంది సార్. ఆ స్టేజ్ లో ఏంటంటే బీరకాయ, నేతి బీరకాయ, మామూలు బీరకాయ చెప్పినప్పుడు మాట్లాడి గీతాను మళ్ళీ రండి చెప్తున్నా. నేతి బీరకాయ, మామూలు బీరకాయ సార్, నేను స్టేట్మెంట్ పెట్టిందే మళ్ళీ చెప్తున్నాను సార్. అది చాలా బాగుంది సార్. మధ్యలో గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ స్టేజ్ లో మాత్రం సూపర్ ఉంది సార్. మెడిటేషన్ అలాగే ఉంటుంది చాలా సేపు. అది నా మర్చిపోయాను, ఆ మెసేజ్ నేను చూసాను. ఏంటమ్మా మళ్ళీ ఒకసారి చెప్పి మళ్ళీ అనుకుందాం. కానీ సాధారణ వెంటనే మెసేజ్ సమాధానం పెట్టను సాధారణంగా. ఓకే, ఎనీవే చెప్పు త్వరగా. చాలా బాగుంది. చిరు విరామం ఇచ్చారు కదా సార్, ఆ ఇచ్చిన టైము చాలా బాగుంది సార్. అది ప్లెజెంట్ గా ఒక ఏ సౌండ్ లేకుండా ఏది లేకుండా అలాగా ప్రశాంతంగా ఉంది సార్. ఆ స్టేజ్ లో మెడిటేషన్ లో కూర్చొని అలాగే ఉండిపోతే చాలా సేపు గాలి పీల్చి వదలకుండా బాగుంటది. ఒక్క నిమిషం, మెడిటేషన్ లో అలా ఉండిపోతే బాగున్నాను.
నువ్వు చేసిన ప్రాణాయామం కదా. ప్రాణాయామం సార్ ఆ మధ్యలో గ్యాప్ మాత్రం కొంచెం పీస్ఫుల్ గా ఉంది కాబట్టి అది మెడిటేషన్ కి యూజ్ అవుతుందేమో అలా ఉంటే ఆ స్టేజ్ ఆ, అనేది నీ నుంచి అదే నువ్వు రాసింది అదే. ఇది మెడిటేషన్ కి దాన్ని ఏమంటావు అంటే దీని తర్వాత మెడిటేషన్ ఏమి ఉండదు, అదే మెడిటేషన్. అంటే అవును సార్. ప్రాణాయామం, ఆసనాలు తర్వాత ప్రాణాయామం తర్వాత మెడిటేషన్ అనేది మామూలుగా ఎల్కేజీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది సామాన్య మానవుల కోసం ఆయన పెట్టింది. అది నువ్వు చేస్తే ఆసనాల్లోనే ప్రాణాయామం ఉంటుంది, ఆసనాల్లోనే మెడిటేషన్ చేయొచ్చు. ప్రాణాయామంతో పాటుగా మెడిటేషన్లో వెళ్ళిపోతాం. మెడిటేషన్ అంటే ప్రత్యేకించి అదొక స్థితి అంతే. ఆ స్థితిని మనం దేంట్లోనే తెచ్చుకోవచ్చు. అర్థమైందా? నీవు పెట్టిన మెసేజ్ చూసిన తర్వాత అనిపించింది, ఎనివే నువ్వే మాట్లాడావు కాబట్టి ఆ స్థితి ఆల్రెడీ యు ఆర్ ఇన్ మెడిటేషన్, యు ఆర్ ఇన్ మెడిటేటివ్ స్టేట్. అవును సార్. ఏదైతే నాకు మనసుకి శరీరానికి మధ్యలో గ్యాప్ పెరిగింది అంటే మనసు మెలకుగా ఉంది, శరీరం నిద్రపోయింది అనే 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో నేను అనేవాడు ఇటు రెండు చూస్తున్నాడు అంటే శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. శరీరం నిద్రపోయినట్టు తెలుస్తుంది, మత్తుగా ఉంది. మనసు మెలకుగా ఉంది, యాక్టివ్ గా ఉంది. ఈ రెండింటిని నేను గమనిస్తున్నాను అని ఎప్పుడైతే వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ మెడిటేటివ్ స్టేట్. ఆ స్టేట్ పేరే. ఆ స్థాయికి చేరుకోవడానికే మనిషి ప్రయత్నం అంతా కూడా. కాబట్టి కంగ్రాచులేషన్స్, నువ్వు ఆ స్థితికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. కంగ్రాచులేషన్స్. రేపు నుంచి పెద్ద బొట్టు పెట్టుకో. ఇక్కడ నుంచి మొదలెడితే ఇక్కడ వరకు, లేదంటే పెద్దది ఒక క్వశ్చన్స్ బొట్టన పెట్టుకుని వస్తే నీకు మాత గీత మాత. ఓకే, నెక్స్ట్. ఇంకెవరు ఉన్నాయండి క్వశ్చన్స్? ఉండే సార్, కానీ ఇప్పుడు ఈ క్లాస్ నుంచి నాకు ప్రాణాయామం అంటే ఏమిటి, ఎట్లా చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు, అసలు ప్రాణాయామంలో ఇంత ఉంటుందా హ్యాపీనెస్ అనేది బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వీపు గోకునందుకు థ్యాంక్ యూ. సో ఎనీవే దిస్ ఇస్ ఫర్ దిస్ వీక్. ఓకే, దెన్ మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.